పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి అంటున్నారు. అసలు సినిమా పూర్తయిందా ఏంటి, అసలు గుడ్ న్యూస్ అంటే ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అయితే ఏదైతే ఉంటుందో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆల్రెడీ మొత్తం ఆ రోజు ఆయన తీసుకొచ్చారు, షూట్ చేసేసారు, అయిపోయిందని కూడా టీం చెప్పేశారు. సో తర్వాత ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని లాంగ్ షాట్స్ అవి తీసుకోవడానికి. సో కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్గా ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది ప్యాకప్ చెప్పేశారు. సో రిలీజ్ ఎప్పుడు అనే దానిపైన అయితే టీం చాలా కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మనం వచ్చిన సాంగ్ దేక్లింగ సాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. సో తర్వాత అంతకుముందు ఏమంటున్నారంటే ఓజీ తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా పెద్దగా వర్కౌట్ అవుదేమో, అంత హైప్ రాదేమో అనుకున్నారు. కానీ మళ్ళీ హరీష్ శంకర్ గారికి తెలుసు ఫ్యాన్స్కి ఎట్లా పల్స్ పట్టుకోవాలి ఏంటని చెప్పి, ఎట్లాంటి ఫుల్ మీల్స్ పెట్టాలి ఏంటని చెప్పి. సో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక సాంగ్తోనే అల్లాడించారు. సో ఇంకా సినిమా ఏ విధంగా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది వచ్చిన టీజర్ సాంగ్ పైన. సో ఇంకా సాంగ్స్ వస్తాయి. డిఎస్పీ గారు చాలా మంచి వర్క్ చేస్తారు ఆయన కోసం. సో ఖచ్చితంగా సాంగ్స్ పరంగా మనం డౌట్ పడాల్సిన పని లేదు. హరీష్ శంకర్ గారికి టేస్ట్ ఉంది. అయితే రిలీజ్ ఎప్పుడు, ఎందుకంటే మార్చిలో అనుకుంటున్నారు. మరి మార్చిలో ఇప్పటికే చాలా సినిమాలు లైనప్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే అది అటు హిందీ సినిమా నుంచి దురంధర్ కానీ, కర్ణాటక నుంచి టాక్సిక్ కానీ, తెలుగులో పెద్ది కానీ, ప్యారడైజ్ వరల్డ్ కూడా ఇంకా రిలీజ్ డేట్ తీయలేదనమాట. అయితే మార్చిలో ఇన్ని సినిమాలు ముందే అనౌన్స్ చేశారు కాబట్టి వీళ్ళు వచ్చి అనౌన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇన్ కేస్ వాటిలో ఏదన్నా మన తెలుగు వరకు పోస్ట్ పోన్ అయితే కనుక ఇది మార్చితో చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదు ఆ డేట్ మిస్ అయిందంటే కనుక ఏప్రిల్ ఆ టైంలో రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు హరీష్ శంకర్ గారు. ఇంకా ఆయన ఎడిటింగ్ మీద కూర్చుంటారు అనమాట. సో దీన్ని ఎంత బాగా షార్ప్ చేయాలి, ఎంత బాగా తీసుకురావాలి, ఫ్యాన్స్కి బాగా నచ్చే విధంగా ఎలా మౌల్డ్ చేయాలనే పనిలో ఆయన ఉన్నారు. సో 2-3 నెలలు చాలా టైం ఎక్కువే సరిపోతుంది ఆయనకి అదంతా చేసుకోవడానికి. తర్వాత ఇంకేదైనా ఈవెంట్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఆ సినిమా తాలూకు మాటలు అన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా టైం ఇస్తారు కొంచెం ప్రమోషన్స్కి ఇమ్మంటే. సో దాన్ని కూడా చేసేసి ఆయన బాధ్యత ఇంకా పూర్తిగా తీరినట్టే అనమాట. తర్వాత ఏ సినిమా చేస్తారు ఏంటి అనేది పెడితే 2026కి పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి. సో ఆల్రెడీ ఈ సంవత్సరంలో 2 సినిమాలు రిలీజ్ చేశారు. అది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అసలు చేయడరా అనే పరిస్థితి నుంచి అన్ని షూట్లు కంప్లీట్ చేసి తీసుకొస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఫ్యాన్స్ ఆశలు ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట 2026కి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ మంచి లైనప్స్ అనే వస్తారని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. లేదా అసలు పూర్తి రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారని తెలియదు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కోసం అయితే నిర్మాతలు మ్యాక్సిమం ఎంత ఎర్లీ కుదిరితే అంత ఎర్లీగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.